ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 36 వచనాల వరకు 4 వచనాలు ఉన్నాయి. మొదటి వచనాన్ని నేను చదువుతాను, రెండో వచనాన్ని మీరందరూ కలిసి చదవవలనని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి మనం ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క లేఖన భాగాలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి 36వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నాయనా, తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమన్ను. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి నీ యొక్క మహాప్రేమను బట్టి, మీరు మా పట్ల చూపినటువంటి మీ అనుదిన వాత్సల్యమును బట్టి కనికరింపబడినటువంటి వారమై, నిన్నటి వారమైనటువంటి మేము మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు నిన్ను ఆరాధించటానికి, నీ యొక్క కృపాసను మీ వద్దకు సమీపించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆయుష్ను బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా నిన్ను ఆరాధించటానికి మాకు సహాయం చేయండి. ఆ లేఖములను మీరు వివరించి మాకు తెలియచేయండి, మాతో మాట్లాడండి, నీ స్వరమును వినిపింప చేయండి ప్రభువా. తండ్రి, నిష్ప్రయోజనమైనటువంటి దాసుడుగా తండ్రి నీ ఎదుట నేను నిలబడుచుండగా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని, నా యొక్క మాటలు దూరపరిచి, నా ఆలోచనలు దూరపరిచి, నీ వాక్యము ద్వారా, నీ యొక్క మాటల ద్వారా మా అందరితో కూడా మాట్లాడి, ఆ యొక్క మాటల ద్వారా నిన్ను ఆరాధించగలగటానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, నీ కుమారుడు మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం. ఎప్పుడు ఈ యొక్క సంఘటన జరిగింది అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడుతున్నటువంటి రాత్రి. ఆయన ఇంకా కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాలలో సిలువకు అప్పగింపబడుతున్నటువంటి సమయంలో మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన వాడుక చొప్పున, లూకాసు వార్తలో మనం చూసినట్లయితే తన వాడుక చొప్పున ఆయన ఒలీవ కొండకు వెళ్ళెను అని వ్రాయబడి ఉంటుంది. ఆ యొక్క ఒలీవ కొండ మీద గెత్సెమనేటువంటి ఒక స్థలం ఉంది. ఇప్పుడైతే అది ఒక తోటగా మార్చబడింది, కానీ అప్పుడైతే అది ఒక ప్రాంతము. ఆ యొక్క గెత్సెమనేటువంటి ప్రాంతంలో, ఆ గెత్సెమనేటువంటి చోటుకు వచ్చినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి 3 ప్రధాన శిష్యులైనటువంటి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని మిగిలినటువంటి శిష్యులను అక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్పి ఆయన కొంత దూరము వెళ్ళి దేవునికి ప్రార్థన చేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఇంతటి వేదనకరమైనటువంటి ప్రార్థన, ఇంతటి బాధాకరమైనటువంటి ప్రార్థన మరి ఎక్కడా కూడా ఆయన యొక్క జీవితంలో కనబడదు. మరి ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనను ఒక్కసారి మనం ఆలోచన చేసి, ఆ ప్రార్థనలో ఆయన పడిన వేదన, ఆయన పడినటువంటి మరి ఆ బాధను అంతటినీ కూడా అర్థం చేసుకొని, ఆ యొక్క బాధలో, ఆ యొక్క
వేదనలో, ఆ యొక్క ఆతృతలో ఉన్నటువంటి గొప్ప మర్మాన్ని, సత్యాన్ని తెలుసుకుని ఈ యొక్క సత్యము ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి ఈ లేఖనాలను మనం ధ్యానం చేయటానికి ముందుకు వెళదాం. ఆయన తన వాడుక చొప్పున అన్నారు. వాడుక చొప్పున అంటే దాని అర్థం ఏమిటంటే, ఎన్నో సందర్భాల్లో ఈ గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళి లేదా ఒలీవల కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఎన్నో సందర్భాలలో ఆ రీతిగా ప్రార్థించినప్పటికీ మరి ఆ యొక్క సందర్భాలు అన్నిటిలో ఎప్పుడూ కూడా శిష్యులు ఆయన పడినటువంటి వేదన, ఆయన అనుభవించినటువంటి బాధను ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ సందర్భంలో మాత్రమే ఆయన యొక్క బాధను, ఆయన యొక్క మరి కష్టాన్ని, ఆయన ఎంతగా వేదన పడుతున్నాడో ఆ విషయాలన్నిటినీ కూడా చూసి, మరి ఒక్క సువార్తలో మాత్రమే కాదు కానీ 4 సువార్తల్లో కూడా నలుగురు సువార్తికులు కూడా ఆ గెత్సెమనేటువంటి తోటలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనను గురించి మనకి తెలియచేస్తూ వచ్చారు. ఒకసారి ఆ యొక్క ప్రార్థనను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమైపోయారు? మిగుల విభ్రాంతి. ప్రార్థన చేస్తుండగా ఆయనకు మిగుల విభ్రాంతి వచ్చిందంట. తర్వాత చింతాక్రాంతుడవుతూ ఉన్నాడు. ఇంకా 34వ వచనంలో అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగిపోతున్నది. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆయనలో వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే, మిగుల విభ్రాంతి చెందుతూ ఉన్నాడు, చింతాక్రాంతుడైపోతూ ఉన్నాడు, ఇంకా తన యొక్క ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగిపోతూ ఉన్నది. అటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క పరిస్థితిని గురించి లూకా గారు మరొక మాట రాస్తూ ఉంటారు. లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూచినట్లయితే, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. ఆయన యొక్క చింత, విభ్రాంతి, ప్రాణము మరణమగునంతగా దుఃఖములు మునిగిపోతే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, వేదన పడి ఆతురముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒంటిలో నుండి జారి పడుతున్నటువంటి చెమట గొప్ప రక్తపు బిందువుగా మారి అది నేలను చేరుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన యొక్క స్థితిని చూసినటువంటి దేవుడు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయనలో వచ్చినటువంటి విభ్రాంతి, ఆయనలో వచ్చినటువంటి చింత, ఆయనలో మరణమగునంతగా ఆయనలోకి వచ్చినటువంటి దుఃఖము, ఆతురపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తముగా మారిపోతున్నటువంటి స్థితిని గమనించినటువంటి దేవుడు ఆయన కోసం పరలోకంలో నుండి అప్పటికప్పటికే ఒక దేవదూతను పంపించటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతకు ముందు వచనం 43వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు పరలోకములో నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచును. ఆయన బలపరిచేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దూత గొప్పవారా, ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాళ్ళ అంటే ప్రభువైన యేసుక్రీస్తే గొప్పవాడు. ఆయన దూతల కంటే గొప్పవాడు. ఆ దూతలు ఆయన సముఖంలో నుండి ఆయనను ఆరాధించాలి, ఆయన కీర్తించాలి. ఆ దేవాది దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నప్పుడు దేవదూతలందరూ కూడా ఆయన సేవకులు, ఆయనకు మోకరిల్లాలి, సాగిలపడాలి. వారిని సృజించినటువంటి వాడు ఆయన సృజించినటువంటి దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను బలపరిచే పరిస్థితి. మొట్టమొదటిగా ఆయన విభ్రాంతి చెందుతూ ఉన్నాడు, రెండవదిగా చింతాక్రాంతుడవుతున్నాడు, మూడవదిగా మరణమగునంతగా దుఃఖంలో మునిగిపోతూ ఉన్నాడు, నాలుగవదిగా ఆతురముగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట గొప్ప రక్త బిందుగా మారిపోతుంది, ఐదవదిగా ఆయన బలహీనుడవుతున్నటువంటి పరిస్థితిని చూచి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన కొరకు ఒక దేవదూతను పంపించి ఆ దేవదూత ద్వారా అక్కడ బలపరచాల్సినటువంటి పరిస్థితి. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కొంత దూరము వెళ్ళి
సాగిలపడటం అంటే మోకరించటం అని ఒక చోట రాయబడి ఉన్నది. ఇక్కడైతే సాగిలపడి అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడు. ఆ యొక్క గెత్సెమనేటువంటి తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాత్రి కాలమందు తాను అప్పగింపబడుతున్నటువంటి రాత్రి ఆయన సాగిలపడి ఏం చేస్తున్నాడు? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. ఎన్నిసార్లు అలా ప్రార్థించాడు? 3 మార్లు ప్రార్థించాడండి. అలా ప్రార్థించటం, సాగిలపడి దేవుని దగ్గర ప్రార్థించటం, నీ చిత్తమైతే గిన్నె తొలగించమని అడగటం, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమని దేవునికి చెప్పటం, మరలా రావటం, శిష్యుల దగ్గరికి వెళ్ళటం, మీరు ఒక్క దినమైన ఒక్క క్షణమైన మెలకువగొండి ప్రార్థన చేయలేరా అని శిష్యులను హెచ్చరిస్తాం, మళ్ళా వెళ్ళటం, మళ్ళా అదే రకమైన ప్రార్థన, మరలా ఆ రీతిగా సాగిలపడతాం, మళ్ళా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆయన ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకని అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క గెత్సెమనేటువంటి తోటలో, ఆ ఒలీవ కొండలో ఆయన యొక్క పరిస్థితిని గమనించినటువంటి హెబ్రీ గ్రంథకర్త ఆయన గురించి ఏమని తెలియజేస్తున్నాడంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనతో, ఆయన మహారోదనతో ప్రార్థించిన సందర్భం ఇదేనండి. మహారోదనతో, కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన అంగీకరింపబడ్డాడు. ఎందుకు అంత కన్నీళ్లు విడవాల్సిన పరిస్థితి? ఎందుకు దేవుణ్ణి యాచించాల్సినటువంటి పరిస్థితి? ఎందుకు 3 మార్లు దేవుణ్ణి అడగాల్సినటువంటి పరిస్థితి? నీ చిత్తమే నెరవేర్చమంటున్నాడు, కానీ ప్రభువా నీ చిత్తమైతే తొలగించమంటున్నాడు. దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాడు, అదే సందర్భంలో నీ చిత్తమైతే తొలగించి, నీ చిత్తమైతే తొలగించని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో అతను ఎలా మారిపోయాడంటే విభ్రాంతి చెందుతున్నాడు. రెండవదిగా ఏమవుతున్నాడు? చింతాక్రాంతుడు అవుతున్నాడు. ప్రార్థన చేస్తుంటే మరణమౌనంతగా దుఃఖం ఆయనలోకి వచ్చేస్తుంది. 4వదిగా చూసినప్పుడు ఆయన వేదన పడి ఆతురతగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుగా మారిపోతుంది. 5వదిగా చూసినప్పుడు ఆయన బలపరచడానికి అప్పటికప్పుడే దేవుడు పరలోకంలో నుండి ఒక దేవదూతను ఆయన కోసం పంపించాల్సినటువంటి పరిస్థితి. 3 మార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా అడుగుతూ ఉన్నాడు. 7వదిగా చూసినప్పుడు కన్నీళ్లతో, వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకని? సిలువ మరణం కోసమా? సిలువకు ఆయన భయపడుతున్నాడా? ఒకవేళ సిలువకు ఆయన భయపడితే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమవుతాయి చూడండి. ఒక్కసారి యోహాన్ రాసినటువంటి సువార్త, యోహాన్ రాసిన సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాన్ రాసిన సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా, చాలండి, నా అంతటా నేనే. ఎవరు పెడుతున్నారంట? ఆయనంతటా ఆయనే. ఇందులో బలవంతం ఎవరిది లేదు కదా, ఎవరు ఆయన్ని బలవంతం చేయట్లేదు కదా. తనంతట తానే తన యొక్క ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈయన ఒకవేళ ఆ శిలువ మరణం నుంచి తప్పించమని దేవుని అడుగుతున్నటువంటి వాడైతే ఈ మాటకు అర్థం లేదు కదండి. దేవుడు బలవంతం చేస్తున్నట్లే కదా. నువ్వు తప్పకుండా శిలువ మరణాన్ని నువ్వు పొందాలి. శిలువ మరణం పొంది నీ రక్తాన్ని చిందించి నీ ప్రాణాన్ని దారపోసి సమస్తమును నీవు అప్పగించి తేనే కానీ పరలోకానికి నీవు రావు అని దేవుడు ఎక్కడ అతనికి కండిషన్ పెట్టలేదు. దేవుడు ఎక్కడ బలవంతం చేయలేదు. ఆయనే తనంతటిగా తానే తన ప్రాణాన్ని అక్కడ దారపోస్తూ ఉన్నాడు. అలా దారపోస్తున్నాడు అంటే ఆయనని ఎవరూ కూడా బలవంతం చేయట్లేదు. అట్లా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడు సిలువకు అప్పగింపబడతాడో తెలుసు. ఆయన బ్రతికే కాలం ఎంతో ఆయనకు తెలుసు. ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడని తెలుసు. శ్రమలు పడటానికి వచ్చాడని తెలుసు. అన్నీ తెలుసు. అందుకని శిష్యులను బలపరుస్తూ వచ్చాడు. మనిషి కుమారుడు పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగింపబడుతూ ఉన్నారు. ఆయన నిందిస్తారు, అవమానిస్తారు, దూషిస్తారు, శిలువ శిక్షకు అప్పగిస్తారు అని ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. శిష్యులను బలపరుస్తూ వచ్చాడు. మరి అన్నీ బలపరిచేటువంటి వాక్యాలు చెప్పినటువంటి ఆయన మరి సిలువకు అప్పగింపబడేటువంటి ఆ క్షణంలో ఎందుకు ఆయన అలా మారిపోతూ ఉన్నాడు?
బలహీనుడు ఎందుకు అవుతూ ఉన్నాడు? ఎందుకు దుఃఖంలో మునిగిపోతున్నాడు? మరణమంతుగా వేదనను ఎందుకు అనుభవిస్తూ ఉన్నాడు? ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నాడు? ఎందుకు యాచనలు సమర్పిస్తున్నాడు? ఎందుకు దేవుణ్ణి అన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఆయన ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు కదండి. ఆయన అడగక మునిపే దేవుడికి ఆయనకు అక్కరొద్దన్నదేదో అది ఆయనకు తెలుసు కదా. మరి ముమ్మార్లు అడిగిన ఆయన చిత్తముని ఎందుకు, ఆయన యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు అంగీకరించట్లేదు? ఆయన శిలువ మరణం కోసం భయపడుతున్నాడంటే ఆయన శిలువ మరణం కోసం భయపట్ల. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అనేకుల కొరకు తన ప్రాణమును క్రయధనముగా అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే శిలువ మరణం కోసమే. అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రాయాలు ఇవన్నీ చేసిన సిలువలో తన ప్రాణాన్ని పెట్టకపోతే, మరణించి తిరిగి లేకపోతే ఆయన వలన లోకానికి ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే అద్భుతాలు చేసినటువంటి ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు, సూచక్రియలు చేసిన ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు, చనిపోయినటువంటి లేవనెత్తినటువంటి ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. వారికి వీనికి మధ్య వ్యత్యాసం ఉండాలంటే, వారికి వీరికి మధ్య తేడా ఉండాలంటే ఈయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించాలి. ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా తన ప్రాణాన్ని అర్పించాలి. దాని కొరకే ఆయన పరలోకంలో నుండి ఈ భూలోకానికి పంపబడ్డాడు. కాబట్టి ఎందుకు పంపబడ్డాడో ఆయనకు తెలుసు. కానీ పంపబడినటువంటి ఆయన ఆ సిలువ కార్యం కోసం ఆయన భయపడట్లేదు. సిలువలో ఆయన పొందబోయేటువంటి శ్రమలకు ఆయన భయపడట్లేదు. సిలువలో ఉన్నటువంటి ఆ హింసలకు ఆయన భయపడట్లేదు. కానీ మరి దేనికి భయపడుతున్నాడు? దేనికి దుఃఖాక్రాంతుడైపోతున్నాడు? దేనికి మనోవేదనతో కృంగిపోతూ ఉన్నాడు? దేవదూత వచ్చి ఆయన బలపరచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దానికి కారణము మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి 46, 45-46 చదువుకుందాం. మధ్యాహ్నం కాలము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఆయన ఎందుకు వేదన పడుతున్నాడో తెలుసా? ఆయన ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? ఆయన దుఃఖాక్రాంతుడు ఎందుకు అవుతున్నాడో తెలుసా? సిలువలో తన రక్తాన్ని చిందించడానికి, తన ప్రాణాన్ని దారపోయటానికి, ఆ యొక్క శ్రమలను అనుభవించడానికి, నిందలను అనుభవించడానికి కాదండి. ఎన్నైనా భరిస్తాను ప్రభువా, నా ప్రాణాన్ని దారపోస్తాను, నీ కొరకు ఏదైనా నేను చేస్తాను, కానీ నువ్వు నా చెయ్యి విడవవద్దు. దేవుని యొక్క చెయ్యి విడవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే సర్వలోకము యొక్క పాపము ఆయన మీద మోపబడింది. మన నిమిత్తము ఆయన ఆ కలువరి శిలువలో శాపగ్రస్తుడైపోతూ ఉన్నాడు. దేవుడు అతని చెయ్యి విడిస్తేనే ఆయనకు మరణం, ఆయన మరణిస్తేనే మన పాపములకు క్షమాపణ. దేవుడి చెయ్యి విడవటాన్ని కొన్ని క్షణాలు కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. ఎంతగా అంటే తన ప్రాణము మరణమవునంతగా. సిలువలో కంటే దేవుడు తన చెయ్యి విడిచేటువంటి ఆ యొక్క క్షణము ఆయన గుర్తుకొస్తే, ఆ యొక్క క్షణము ఆయన మదిలోనికి వస్తే ఆయనకి ఏమైపోతుంది చెప్పండి? కన్నీళ్ళు, యాచనలు. దేవా నీ చిత్తమైతే మరొక మార్గంలో నీవు కార్యాన్ని జరిగించి, కానీ నా చెయ్యి మాత్రం విడవద్దు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. ముళ్ళ కిరీటాన్ని భరించమంటే భరిస్తా, నిందలు భరిస్తా, అవమానాలు భరిస్తా, రక్తాన్ని దారపోస్తా, ప్రాణాన్ని అర్పిస్తాను, కానీ నీవు నా చెయ్యి విడవవద్దు. ముమ్మార్లు ప్రార్థించిన దేవుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. బలహీనుడైన వారిని బలపరిచాడు, ఆ బలపరిచి సిలువకు అప్పగించాడు. ఆయన ఎంత వేదన పడినా బాధపడినా మరి ఆయన చెయ్యి విడవకుండా దేవుడు ఏమాత్రము కూడా చేయలేదు. ఆయన చెయ్యి విడవాల్సినటువంటి పరిస్థితి. దేవుడు అతన్ని చెయ్యి విడిచినటువంటి క్షణాలు కొన్నే, కానీ ఆయన యొక్క జీవితంలో అవి యుగాలుగా మారిపోయినాయి. ఆయన లేని ఆ యుగాన్ని, ఆయన లేని ఆయన క్షణాలు, ఆయన చెయ్యి విడిచినటువంటి ఆ క్షణాలు కొద్దిమే కావచ్చు, కానీ అది ఆయన జీవితంలో భరించలేకపోయాడు. నిత్యత్వంలో ఉన్నటువంటి వారిరువురు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా ఎన్నడూ కూడా దేవుడు అతన్ని చెయ్యి విడవలేదు.
ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పటికీ ప్రతి ఉదయకాలమందు ఆయన ఏకాంతంగా దేవునితో మాట్లాడేటువంటి వాడు. రాత్రి జాముల యందు ఏకాంతంగా వెళ్ళి దేవునితో మాట్లాడుతుండేటువంటి వాడు. దేవుని యొక్క చెయ్యి అతనికి ఎడతెగక ఉన్నది. దేవుడు ఎన్నడూ కూడా అతన్ని విడిచిపెట్టలేదు. కానీ ఒక్కసారి ఆ సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు, ఆ యొక్క గుడ్ ఫ్రైడే నాడు పస్కా పశువుగా ఆయన వధింపబడుతున్నటువంటి సమయంలో సాయంకాలపు వేళ 3 గంటలకు ఆ దేశమంతా చీకటి కమ్మినటువంటి ఆ యొక్క చీకటి క్షణములలో దేవుడు అతని చెయ్యిని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి. చెయ్యి విడిచిపెట్టిన తర్వాత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన చనిపోయాడండి. ఆయన సిలువ వేయబడినది మార్నింగ్ 9 గంటలకైతే, ఆయన చెయ్యి దేవుడు విడిచినటువంటి సమయం 3 గంటలైతే ఆయన ప్రాణం విడిచినది 3 గంటల 1 నిమిషం కూడా దాటలేదండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆయన తన ప్రాణాన్ని అర్పించి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని చెప్పి తన ప్రాణాన్ని విడిచి ఆ సిలువలో మరణించాడండి. ఆయనకు ఎంతో కష్టమైనది, ఆయనకి ఎంతో బాధ అయినటువంటిది. ఆయన ప్రాణము మరణమవునంతగా దుఃఖములో మునిగిపోవటానికి గల కారణము, దేవా నా చెయ్యి నీవు విడవవద్దు. ఒకసారి ఆలోచించినట్లయితే ఇంతకంటే గొప్ప ప్రేమ మనకు ఉంటుందంటారా? దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి ఎంతకంటే గొప్ప కారణం మనకు కావాలంటారా? దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకున్నాడు? 3 మార్లు వేడుకున్నాడు. ప్రాణం ఎలా అయిపోతుందంట ఆయనకి తెలియకుండానే విభ్రాంతి చెందుతున్నాడు, దుఃఖాక్రాంతుడైపోతున్నాడు. ప్రార్థించి సాగిలపడి మోకరించి దేవుని ఎదుట ప్రార్థిస్తుంటేనే ఆయనకు తెలియకుండానే ఆయనలో ప్రాణము మరణమన్నంతగా దుఃఖం వచ్చేస్తుంది. కన్నీళ్లతో వేదనతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినా దేవుడు ఏమై ఉన్నాడు? మౌనై ఉన్నాడు. ఎందుకని చెప్పండి? ఆయన ప్రార్థన ఆలకించి ఒకవేళ చెయ్యి విడవకపోతే ఆయనకి ఏం రాదు? మరణం రాదు. ఆయనకి మరణం రాకపోతే మనకేం రాదు? జీవం రాదు. దేవుడు చెయ్యి విడిచినటువంటి ఆ సమయంలో ఆయన ఎలా మారిపోయాడు అంటే, ఆయన పరలోకంలో ఎలా ఉండేటువంటి వాడని మరి భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో తెలియచేస్తున్నాడు. ఒక్కసారి ఆ మాటను చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఆయన యొక్క ముఖము ఎలాగున్నది అంటే 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడిగల ఖడ్గమొకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము ఎలా ఉందంటండి? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. మహా తేజస్సుతో ప్రకాశించే సూర్యుని వలె ఉన్నటువంటి ఆయన ముఖము యెషయా గ్రంథం 53లో ఎలా మారిపోయిందో చూడండి. యెషయా గ్రంథము 53:2లో సురూపమైనను సొగసైనను. ఎందుకు సురూపమైనను సొగసైనను లేనిదిగా మారిపోయిందంటే, దేవుడు తన చెయ్యిని విడుచుటను బట్టి. ఆయన కన్నులు ఎలాగోన్నాయని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నారు. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి ఆయన ఆ యొక్క సిలువలో దేవుడు తన చెయ్యి విడిచిన తర్వాత ఎలా మారిపోయాడు? మనుషులు చూడనల్లని వాడిగా మారిపోయాడు. అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడు మనుషులు చూడనల్లనేటువంటి వాడుగా, వ్యాధిని అనుభవించేటువంటి వాడుగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన మారిపోయాడు. కారణం ఏమిటంటే, వ్యాధి వచ్చినప్పుడు, వ్యసనానికి మనిషి లోనైనప్పుడు ఏ రీతిగా అయితే మనిషి దినదినము బలహీనుడైపోతాడో, ఈయన తన మనసులో దేవుడు తన చెయ్యి విడవబోతున్నాడు, తన చెయ్యి దేవుడు విడుస్తాడన్నటువంటి ఆలోచన ఆయనలోనికి రాగానే వ్యాధిని అనుభవించేటువంటి వాడుగా, ఒక వ్యసనాక్రాంతుడు ఏ రీతిగానైతే బలహీనుడైపోతాడో ఈయన కూడా అదే రీతిగా బలహీనుడైపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా మారిపోయాడండి. ఇంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడన్నా ఉంటుందంటారా? ఇది చాలదా దేవుణ్ణి ఆరాధించటానికి? ఆయన ఎంతగా ప్రేమించాడో అని తెలుసుకోవటానికి? దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు 3 మార్లు ప్రార్థించిన మనందరి కొరకు ఆయన ఏం చేయలేదు? ఆయన యొక్క ప్రార్థనను ఆయన అంగీకరించలేదు. ఆయన 3 మార్లు దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు. ఆయన ఏమి చేయమంటే అది చేస్తాను, కానీ దేవా నీ చెయ్యి నాకు విడవవద్దని ప్రార్థించాడు.
అయినా అక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారము మనందరి రక్షణ నిమిత్తము ఆయన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క విన్నపము ప్రార్థన ఏమైంది, దేవుని యొద్దకు వెళ్ళక ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. అంతగా ఆయన బాధపడిన చివరికి ఏం చేశాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు కనుకనే ఈరోజు దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి తెలుసుకోగలగటానికి, పరలోకానికి వెళ్ళటానికి, నిత్య జీవానికి మనందరము కూడా అర్హులుగా ఎంచబడ్డాం. ఆ రీతిగా ఆయన ప్రార్థించిన గెత్సెమనేటువంటి తోటలో ఆయన ప్రార్థించి దేవుని యొద్ద నుండి సమాధానం రాకపోవటం బట్టి ఇంకా దేవునికి చిత్తానికి నీ చిత్తమే నెరవేర్చమని చెప్పి ఆ యొక్క గెత్సెమనేటువంటి తోటలోనికి బయటికి రాగానే ఏం జరిగింది చెప్పండి? వెంటనే ఆయనను సైనికులు బంధించి ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళారు? మొట్టమొదటిగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన ఎదుట ఆయనను నిలవబెట్టి ఆయన మీద అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు, నేరాలు మోపుతూ ఉన్నారు, అబద్ధ సాక్షులను వెతుకుతూ ఉన్నారు. ఎవరు ఎదుట ఎవరు నిలబడ్డారు చెప్పండి? ఎవరు ఎదుట ఎవరు నిలబడాలి? ఆయన అత్యున్నత సింహాసనం ఎందో ఆసీనుడై ఉన్నప్పుడు, లోకమంతటికీ కూడా తీర్పు తీర్చుచున్నప్పుడు ఆయన ఎదుట ఎవరు నిలబడాలి? ప్రధాన యాజకులు నిలబడాలి, హేరోదు రాజు నిలబడాలి, ఇంకా పిలాతు నిలబడాలి, మనందరము కూడా ఆయన ఎదుట నిలబడాలి. కానీ ఆయన ఎవరి ఎదుట నిలబడ్డాడు? ఆ న్యాయస్థులు అనేటువంటి న్యాయాధిపతుల ఎదుట ఆయన మన కొరకు మౌనముగా, తప్పు చేసినటువంటి వాడుగా ఏమీ మాట్లాడక ఆయన నిలబడాల్సినటువంటి పరిస్థితి. తీర్పు తీర్చవలసినటువంటి వాడు మనలను తీర్పులో నుండి తప్పించటానికి ఆయన ఎక్కడ నిలబడ్డాడు? తీర్పులో నిలబడ్డాడు. పాపమెరుగని వాడు మన కొరకు పాపమయ్యాడు, మరణము లేనివాడు మన కొరకు మరణమయ్యాడు, అగ్ని జ్వాలలు కంటి కన్నులు కలిగినటువంటి వాడు మన కొరకు చూడనల్లనిటువంటి వాడుగా మారిపోయాడు. ఆయన మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె మెరిసిపోయేటువంటి ఆయన మన కొరకు ఏమైపోయాడు? సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా మారిపోయాడండి. గెత్సెమనేటువంటి తోటలో ఆయన యొక్క పోరాటం, గెత్సెమనేటువంటి ఆ ఒలీవల కొండ మీద ఉన్నటువంటి ఆ గెత్సెమనేటువంటి తోటలో ఆయన యొక్క పోరాటం వర్ణనాతీతం అండి. ఆయన ఎందుకు ఆ గెత్సెమనేటువంటి తోటలో దేవుణ్ణి బతిమలాడుతున్నాడంటే ఆయన పొందబోయే శ్రమలకు కాదు, నిందలకు కాదు, అవమానాలు కాదు, మరణానికి కాదు, సిలువ శిక్షకు కాదు, తన ప్రాణాన్ని దారపోయటానికి కాదు. ఒకే ఒక్కటి, దేవా నా చెయ్యి నీవు విడవవద్దు. ఇంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ సిలువలో ఆయన పడినటువంటి వేదన కంటే ఆ గెత్సెమనేటువంటి తోటలో ఆయన పడినటువంటి వేదన చాలా 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 బాధాకరమైనటువంటిదండి. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పటానికే ఈ గెత్సెమనేటువంటి తోటలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పడినటువంటి పాట్లు. ఆయన ప్రార్థించుచుండగా ఎలాగైపోయిందంటే ఆయన చూడండి, ఒక్కసారి మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగాల్లో 33 నుంచి చూసినట్లయితే మిగుల విభ్రాంతి. మొట్టమొదటిగా ఏమొచ్చేసింది ఆయనకి? మిగుల విభ్రాంతి. దేనికి వచ్చింది మిగుల విభ్రాంతి? దేవుడు తన చెయ్యి విడవబోతున్నాడు అన్నటువంటి ఆ విషయం ఆయనకి ఏమవుతుంది? విభ్రాంతి కలగ చేస్తున్నది. తర్వాత ఆయనకు చింతాక్రాంతుడు అవుతున్నాడు. తర్వాత ప్రాణము మరణమగునంతగా దుఃఖములో ఆయన మునిగిపోతూ ఉన్నాడు. తర్వాత వేదనతో ఆతురపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆయన యొక్క చెమట గొప్ప రక్తంపు బిందువు వలె నేలను చేరుతుంది. బలహీనుడైపోతున్నటువంటి ఆయనను బలపరచటానికి పరలోకంలో నుండి దేవదూత దిగి రావాల్సినటువంటి పరిస్థితి. తర్వాత శరీరధారి అయిన దినములలో మహా వేదనతోనూ, రోదనతోనూ, కన్నీళ్లతోనూ, యాచనలతో దేవునికి మొరపెట్టాల్సినటువంటి పరిస్థితి. ముమ్మార్లు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ ముమ్మార్లు దేవుని దగ్గరికి వెళ్ళి వేదనతో, కన్నీళ్లతో
ప్రార్థించాల్సినటువంటి పరిస్థితి రావటానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు తనను చెయ్యి విడవబోతున్నాడని. ఆయన సిలువకు భయపడేవాడు కాదు, మరణానికి భయపడేవాడు కాదు, సిలువ శిక్షకు, శ్రమలకు, మనుషుల వలన కలిగేటువంటి నిందలకు, అవమానాలకు ఆయన భయపడేటువంటి వాడు కాదు. కానీ దేవుని ఎడబాటును క్షణము కూడా ఆయన ఏమాత్రము సహింపలేనటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఇంతగా మరి మనల్ని ప్రేమించినటువంటి ఆ దేవుణ్ణి మనము ఎలాగో ఆరాధించకుండా ఉండగలం చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఆ యొక్క సింహాసనం మీద కూర్చుంటున్నప్పుడు ఆయనతో పాటు దేవుడు ఆయన కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ అంటారంట, ఏమని? నీవు నీ రక్తం ఇచ్చి ఏం చేశారట? నీ రక్తం ఇచ్చి సమస్త జనముల్లోను నీవు దేవుని కొరకు ప్రజలను కొని వారిని ఒక రాజ్యముగా చేసితివని ఆ యొక్క ఉన్నటువంటి వారందరూ కూడా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము నీవు ఆ గ్రంథమును తీసుకొని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినటువంటి వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అంతేకాకుండా 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు స్తోత్ర పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. వెంటనే 4 జీవులు ఏమంటున్నాయి? అవును అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి ఆయనకు నమస్కారము చేసిరి. కాబట్టి ఆయనకు ఎంతో కష్టం. దేవునికైతే మన యొక్క పాపములన్నిటి కూడా ఆయన మీద మోపటానికి దేవునికి ఏమైందంట? అది ఇష్టమైంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది ఏమైపోయింది? కష్టమైపోయింది. అంత కష్టమైన ఆయన మన కొరకు భరించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. దేవుడు చేయి విడిచిన నా దేవా నన్నేలా చేయి విడిచితివని మరి దేవునికి ఆర్తనాదము చేసి ప్రార్థించాడు. ఆ రీతిగా అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉండవలసి వచ్చినప్పటికీ కూడా మన నిమిత్తము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. కనుక ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం, ఆయనను దేవుడు ఏం చేశాడు? అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను హెచ్చించాడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. పరలోకములో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాయో, దేవునికి ఎలాగైతే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాయో ఆయనతో పాటు ప్రభువైన యేసుక్రీస్తును కూడా అదే రీతిగా ఆరాధించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క గెత్సెమనేటువంటి తోటలో ఆయన యొక్క పోరాటం, ఆయన యొక్క పడినటువంటి వేదనలన్నీ కూడా మనకు ఏమి తెలియచేస్తున్నాయంటే దేవుడు మన పట్ల ఉంచినటువంటి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల చూపినటువంటి ప్రేమ. ఆ యొక్క గెత్సెమనేటువంటి తోటలో ఆయన పడినటువంటి బాధలు, ఆయన యొక్క కష్టాలు, ఆ వేదనలు, ఆ దుఃఖము అవన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాయి. కనుక ఈ గెత్సెమనేటువంటి తోట యొక్క ప్రార్థనా అనుభవము మనకి గొప్ప మరి దేవుని యొక్క ప్రేమను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క లేఖన భాగాలను ఆధారం చేసుకొని మన కొరకు ఆయన పడినటువంటి పాటలు, మన కొరకు ఎంత వేదన అనుభవించాడో, మన కొరకు ఎంతగా ఆయన బాధపడ్డాడో వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ లేఖనాలను బట్టి దేవుణ్ణి మనందరము కూడా ఆరాధన చేద్దాం.